హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు మన పలకసర్లు కాసుల పేరు సిగలో ఓ సరికొత్త కలికితురాయి అన్నట్టుగా ఈరోజు మన ఈ బేస్ డిజైన్కి పలకసర్లు కాసుల పేరు అనే ఒక కొత్త క్రియేషన్ మనం ఏదైతే చేశామో దానికి ఒక ఎడిషన్గా, ఒక చేంజ్గా ఈరోజు ఇప్పటికీ వాడనంత పెద్ద సైజు కాసు వాడి, మీరు అమ్మమ్మలు తాతమ్మల కాలంలో మాత్రమే ఇప్పుడు చూపించబోయే ఆర్నమెంట్ చూసి ఉంటారండి. ఇప్పుడు లేటెస్ట్గా జనరేషన్లో అయితే అంత కాసు వాడి ఆ పలకసర్లు కాసుల పేరు ధరించిన వారిని మీరు చాలా తక్కువ మందిని చూసి ఉంటారు. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ ఒకటి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, మన పలకసర్లు కాసుల పేరు ఒక అద్భుతమైన క్రియేషన్. ఇప్పటివరకు బహుశా కాసుల పేరు చరిత్రలోనే ఇంత పాపులారిటీ, ఒకే డిజైన్ ఇన్ని లక్షల మందికి నచ్చటం ఒక అద్భుతం అనే చెప్పాలండి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి నేను జ్యువెలరీ చేస్తూ ఉన్నాను. బట్ ఈ డిజైన్కి వచ్చినంత అభిమానం, ఆదరణ, ఒకే ఆర్నమెంట్ని ఇన్నిసార్లు రిపీటెడ్గా చేసే అవకాశం, ఇన్ని రకాల చేంజెస్తో చేసే అవకాశం బహుశా ఏ జ్యువెలర్కి వచ్చి ఉండదు. అది బహుశా నాకే దక్కిందేమో, ఆ భగవంతుడి దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ ఒకటి ఈరోజు మళ్ళీ కొంత చేంజ్తో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు నేను చెప్పిన విధంగా పలకసర్లు కాసుల పేరు, మన బేస్ డిజైన్ ఏదైతే ఉందో, మనం పలకసర్లు వాడి, మొజనైట్ వాడి క్రియేట్ చేసే ఈ బేస్ ఏదైతే ఉందో, పలకసర్లుకి ఎడిషన్గా కాసులు వాడుతూ ఉంటాం. ఈ కాసుల్ని ఈరోజు మనం పెద్ద సైజు కాసు అండి. అంటే మన ఈ పలకసర్లు బేస్ ఏదైతే ఉందో, పలకసర్లు మొజనైట్ వాడే ఈ బేస్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి చేంజ్ లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. పాత మనం ఇప్పటివరకు క్రియేట్ చేసిన డిజైన్లో ఉన్న బేసిక్ ఆ పట్టానే తీసుకున్నాం, ఆ చైనే తీసుకున్నాం. కాసులు మాత్రమే చేంజ్ చేసాం. చేంజ్ చేయటం అంటే ఎక్స్ట్రాడినరీ చేంజ్ అండి. ఇప్పటివరకు చేయలేదన్నమాట. ఆ కస్టమర్ ఇంట్రెస్ట్తోనూ, ఆ బడ్జెట్ ఫీజిబిలిటీతో మాత్రమే చేయగలిగాం. ఇది 120 గ్రాముల ఆర్నమెంట్ అండి. నేను ఈ కాసుల పేరు, పలకసర్లు కాసుల పేరు కొంచెం లెంగ్త్ తగ్గించి 85 గ్రామ్స్ నుంచి మొదలుపెట్టి 80లో కూడా చేసామండి, 75లో కూడా చేసాం. కొంచెం లెంగ్త్ తగ్గించి మన బేస్ డిజైన్ పలకసర్లు కాసుల పేరు 100 గ్రాములు యావరేజ్గా 22 ఇంచెస్ ప్లస్ బ్యాక్ చైన్తో కలిపి ఒక 95 గ్రాములు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. బట్ ఈ ఆర్నమెంట్ వచ్చేటప్పటికి పూర్తిగా 120 గ్రామ్స్ తీసుకోవడం జరిగిందండి. దానికి రీజన్ ఒకటే, మనం చేసిన ఈ కాసుల చేంజ్. లక్ష్మీదేవి కాసులండి, పెద్ద సైజు కాసు. అంటే దాదాపుగా పావలా బిళ్ళ కన్నా చాలా పెద్దది. 5 రూపీస్ కాయిన్ అని అయితే చెప్పలేము. 5 రూపీస్ కాయిన్ కన్నా చిన్నది, దాదాపుగా 5 రూపీస్ కాయిన్ సైజు కాకపోయినా అంత సైజు వచ్చేలాగా సైజు కాస్ట్ తీసుకోవడం జరిగిందండి. దాదాపుగా చెప్పాలి అంటే ఈ విడ్త్ ఏదైతే ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వెడల్పు ఏదైతే ఉందో పూర్తిగా 1.5 ఇంచ్ ఉందండి. మనం రెగ్యులర్గా చేసే కాసుల పేరు 1 ఇంచ్ ఉంటుంది. ఇది దాదాపుగా 50% ఆ వెడల్పు అనేది, ఆ విడ్త్ అనేది పెంచడం జరిగింది. బికాజ్ ఆఫ్ కాసు సైజ్ అంత పెద్దది తీసుకున్నాం. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో ఈ విడ్త్ ఏదైతే ఉందో 1.5 ఇంచ్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ విడ్త్ ఇది. ఇంకా లెంగ్త్ సేమ్ 22 ఇంచెస్. డిటాచబుల్ బ్యాక్ చైన్ తీసుకున్నాం. కొంచెం నడుముకు కూడా పెట్టుకుంటారు, ఇది మీకు తెలుసు. మొలతాడుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని చైన్ కొంచెం పెద్దదే ఇచ్చాం. అది కూడా డిటాచబుల్ ఇచ్చాం. దీని మీద తీసేసి వేరే దాని మీద కూడా వేసుకునే అవకాశం కస్టమర్కి ఇవ్వటం కోసం, వారి రిక్వైర్మెంట్ని బట్టి. సో ఆ విధంగా పలకసర్లతోటి పెద్ద సైజు కాసులు వాడి, లక్ష్మీదేవి కాసు సైజు పెరిగేటప్పటికీ లక్ష్మీదేవి అఫ్కోర్స్ క్లారిటీ కూడా పెరుగుతుందండి. దీంట్లో మనం చెప్పాలి అంటే దాదాపుగా ఇప్పటివరకు నేను 4 సైజుల కాసులు వాడానండి. మీరు మొదటి నుంచి ఫాలో అయ్యేవారైతే మన స్టాండర్డ్ సైజ్ పావలా బిళ్ళ సైజ్ ఏదైతే ఉందో మన స్టాండర్డ్ సైజ్ అది. ఈ జనరేషన్ వాళ్ళకి పావలా బిళ్ళ బహుశా చిన్నపిల్లలకి చాలామందికి తెలియదండి.
అది లేదు కదా కరెన్సీ. బట్ మేము చూసాం కాబట్టి నేను జనరల్గా నోట్లో నుంచి ఆ పావలా బిళ్ళ అనే మాట నాకు వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. చిన్న సైజు, ఓ 1/2 ఇంచ్ సైజ్ అనమాట అది ఆ కాసు. సో అది మరి తర్వాత దానికన్నా కొంచెం పెద్ద కాసు వాడటం జరిగింది. ఒకసారి నేను రీసెంట్గా ఒక డిజైన్లో చిట్టి కాసు వాడాను. చిట్టి కాసు అనేటప్పటికి మీకు తెలుసు, పావలా కాసు కన్నా చిన్న కాసు. మేము రెగ్యులర్గా స్టాండర్డ్గా వాడే కాసు కన్నా చిన్న కాసును మనం చిట్టి కాసు అంటాం. అదెంత అండి మీకు, ఒక 5 mm చిన్న సైజ్ కాసు అనమాట. సో ఆ విధంగా అలా నెంబర్ ఆఫ్ కాసులు వాడటం జరిగింది, నెంబర్ ఆఫ్ సైజెస్. ఈరోజు నేను చూపిస్తున్న ఈ కాసు ఏదైతే ఉందో ఇప్పటి వరకు వాడని ఒక పెద్ద సైజు కాసు అండి. ఈ కాసు మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆర్నమెంట్ ఇది పక్కన పెట్టుకుని మీరు చూడండి 2 వీడియోస్, మీకు ఈజీగా డిఫరెన్స్ క్యాచ్ చేయగలుగుతారు. నేను మీ ఐడియా కోసం అయితే చెప్తున్నాను. 1.5 ఇంచ్ కస్టమర్ రిక్వైర్మెంట్ అండి అది. 1.5 ఇంచ్ ఈ వెడ్త్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి వాసు గారు అని అడిగారు. సో 1.5 ఇంచ్ మెయింటైన్ చేసామండి. ఈ బేస్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని మనం చేంజ్ చేసేది ఏమి ఉండదండి. పల్క్సర్లు ఈ బేస్ ఇదే ఉంటుంది. ఏదైనా మనం చేయగలిగింది కాసుల్లో సైజు మార్చడం. మీకు తెలుసు, యాంటిక్ పాలిష్లో చేస్తుంటాను, మొజరైట్స్ వాడుతుంటాను, సీజెడ్స్ వాడుతుంటాను, అన్కట్ డైమండ్స్, రియల్ డైమండ్స్ వాడుతుంటాం. బట్ ఈరోజు నేను ఇక్కడ మొజరైట్ వాడటం జరిగిందండి. అలాగే న్యాచురల్ ఎల్లో పాలిష్, బిస్కెట్ పాలిష్ అంటాం. అంటే ఇప్పుడు మన దగ్గర ఆర్నమెంట్స్ అన్నీ ఎల్లో పాలిష్ ఉన్నాయనుకోండి, సో మనం కొత్త ఆర్నమెంట్ కూడా మళ్ళీ ఎల్లో పాలిష్కి వెళ్తేనే సపోజ్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఈ హారం ఒక్కటే వేసుకోరు కదండి. ఈ హారం వేసుకున్నారంటే ఖచ్చితంగా అది గ్రాండ్గా ఒక పెద్ద ఫంక్షన్ అయి ఉంటుంది. సో ఈ హారం వేసేసుకుంటే మెడలో మళ్ళీ యాస్గా ఉంటుంది. మెడలో కంపల్సరీగా చోకరో నెక్లెస్ కంపల్సరీ. సో మన దగ్గర ఉన్నది ఎల్లో పాలిష్ ఉందనుకోండి, ఇది మళ్ళీ నేను యాంటిక్లో చేశానంటే 2 మ్యాచ్ అవ్వవు, డిఫరెంట్గా ఉంటాయి. ఆ విధంగా వారికి ఉన్న జ్యువెలరీ ప్యాటర్న్ని బట్టి ఎల్లో పాలిష్ ఇవ్వడం జరిగింది. యాంటిక్ పాలిష్లో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి, అందులో అనుమానం ఏం లేదు. సో ఆ విధంగా ఈరోజు పెద్ద సైజు కాసు వాడి, ఇప్పటివరకు వాడని పెద్ద సైజు కాసు వాడి, అంటే ఒక 20 గ్రామ్స్ మనకి బడ్జెట్ పెరిగిందండి అంతే. ఎందుకంటే కాసుల్లో ఎక్కువగా ఇంత పెద్ద కాసు తీసుకున్న కాసుల్లో ఉన్న అడ్వాంటేజ్ అదేనండి. ఆర్నమెంట్కి గ్రాండ్నెస్ తీసుకొస్తాయి తక్కువ వెయిట్లో, రీజనబుల్ వెయిట్లో. 1.5 ఇంచ్ విడ్త్ మీకు ఆర్నమెంట్ మెయింటైన్ చేయటం అంటే అంత ఈజీ కాదండి. ఏ ఆర్నమెంటు మీకు ఈ వెయిట్లో అంత విడ్త్ మెయింటైన్ చేయలేము. సో 120 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా నాకైతే చాలా నిండుతనం. ఇంకా అసలు నాకు తెలిసి ఎంత గ్రాండ్గా ఉందంటేనండి, ఒకసారి నేను చూపిస్తాను నేను మీకు విడిగా. చూడండి ఎంత గ్రాండ్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేనండి. బహుశా ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా హారాలు అనేది ఇంకా హారం ప్యాటర్న్ అయిపోయినట్టే. ఇంక మెడలో మీరు ఏదైనా చిన్న నెక్లెస్ వేసుకుంటే సరిపోద్ది. అంత బ్యూటిఫుల్గా, అంత ఎక్స్ట్రాడినరీగా ఆర్నమెంట్ వచ్చిందండి. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి చేయడం జరిగింది. నేనైతే బహుశా ధైర్యం చేసేవాడిని కాదేమో ఇంత ఈ సైజు కాసు వాడటానికి. బట్ వాడాక ఏదైనా చేశాకే తెలుస్తుందండి ఆ బ్యూటీ ఏంటనేది. ఆ చేసే అవకాశం రావటం కూడా గొప్ప విషయమే. ఆ కస్టమర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ ఆర్నమెంట్ ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. మన వారికి మన వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.